డయాబెటీస్ ఉండడం వల్ల ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయా? రీసెంట్గా ఒక కపుల్ వచ్చారు నా దగ్గరికి. ఆ కపుల్లో అసలు ఆ అబ్బాయి హస్బెండ్ అయితే హీస్ జస్ట్ 26 year old అండ్ హీస్ బీన్ అటాక్డ్ బై డయాబెటీస్. సో ఆ అబ్బాయి హెచ్బిఏవన్సీ రిపోర్ట్ చూసి నేనే షాక్ అయ్యాను. ఇట్ ఈస్ అరౌండ్ 9.8 హెచ్బిఏవన్సీ. సో వాళ్ళు చాలా టెన్షన్ పడుతూ చాలా యాంగ్షియస్గా వచ్చారు. ఇది ఇప్పుడు మా హస్బెండ్కి ఇలాగా డయాబెటీస్ అటాక్ అయింది కదా, మేము ప్రెగ్నెంట్ అవ్వచ్చా, నేను లేదు అంటే తన స్పర్మ్ కౌంట్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా దీనివల్ల, ఎలాగా నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ అన్నంత డౌట్లో ఉండేవాళ్ళు యాంగ్షియస్గా. బేసిక్గా ఇవాళ రేపు చాలా యంగ్ ఏజ్ వాళ్ళకు కూడా డయాబెటీస్ రావడం అన్నది చాలా కామన్గా చూస్తున్నాం మనము. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ మెనీ ఫ్యాక్టర్స్. ఒకటి హెరిడిటరీ ఉండొచ్చు, వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు డయాబెటిక్ ఉన్నా కూడా తనకు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రెండు స్ట్రెస్. సో ఎనీథింగ్, డయాబెటీస్ కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ ఏది ఉన్నా కూడా మనకి అది ఉండడం వల్ల మనం ప్రెగ్నెంట్ కాలేము, కంప్లీట్గా అసలు మేము పేరెంట్స్ కాలేము అన్న భయంలో అయితే ఉండాల్సిన అవసరం లేదు. ఈ కపుల్ కూడా ప్రాపర్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ అన్న చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ ప్రాపర్ ట్రీట్మెంట్ వాళ్ళు తీసుకున్న తర్వాత కంప్లీట్గా ఇంత డౌట్ పడ్డము, ఇంత భయపడే అవసరం అయితే లేదు. కాకపోతే ఎనీ హెల్త్ ప్రాబ్లం మీకు ఉండడం వల్ల మీరు దాన్ని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం చెప్పలేం మనం. అది డెఫినెట్గా మీ ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్ చూపించవచ్చు. అండ్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంటే అబ్బాయిలలో ఎస్పెషల్గా స్మోకింగ్, డ్రింకింగ్, అండ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలా కామన్గా చేసే పని ఏంటి, ల్యాప్టాప్ని థైస్ మీద పెట్టుకొని వర్క్ చేయటం. సో అది కూడా డెఫినెట్గా మీకు చాలా రేడియేషన్ ఎక్స్పోజర్ అన్నది ఉంటుంది. సో ఏదైనా కూడా మాకు ఈ సర్టన్ హెల్త్ కండిషన్ ఉంది ఓకే అనగానే మీరు కుంగిపోయే అవసరం కానీ, మేము ఇంకా ఫర్దర్గా పేరెంట్సే అవ్వలేమా అని భయపడే అవసరం కానీ ఎట్టి పరిస్థితుల్లో లేదు. ప్రతి డిసీజ్కి దెర్ ఈజ్ అ ట్రీట్. సో ఇది మా మెడికల్ కండిషన్ అని మీరు డెఫినెట్గా ఏ నియర్ బై హాస్పిటల్ ఆర్ మా దగ్గరికి కానీ ఎక్కడికైనా నియర్ బై హాస్పిటల్కి మీరు వస్తే మీది మేము డయాగ్నోస్ చేసి ఏంటో మీ మెడికల్ కండిషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు కౌన్సిలింగ్ చేసి దీనికి ఈ విధంగా మనం ఫర్దర్గా ముందుకు వెళ్తాము, ఇది మేము మీకు ఆఫర్ చేసే ట్రీట్మెంట్. తర్వాత ఫాలో అప్ ట్రీట్మెంట్ ఇలా చేస్తాము అని మీకు కౌన్సిల్ చేసి ట్రీట్మెంట్ చేయడం అన్నది జరుగుతుంది. డెఫినెట్గా పేరెంట్స్ అవ్వలేము అని భయపడే అవసరం అయితే లేదు. ఏ మెడికల్ కండిషన్కి కూడా మీరు వచ్చి కన్సల్ట్ అయితే దానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అండ్ మీరు పేరెంట్స్ కూడా కావచ్చు.